అంటే మనం చేసిన అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ నేవీకి అండ్ ఆర్మీకి సాల్యూట్ చేస్తున్నాం. అట్లనే ఇంతమంది ప్రాణాలు తీసుకున్న ఉగ్రవాదులు మనం వాళ్ళపై కక్ష సాధింపు చేసాం. ఇట్స్ వెరీ గుడ్ అండ్ ఇట్లానే ఉండాలని అనుకుంటున్నాను. మోలీ గారు అయితే మనకి అంతా బాగానే చేస్తున్నారు అనుకూలంగానే. అంటే వాళ్ళ మీద మరి మనకు కూడా మొన్న చనిపోయిన వాళ్ళ మీద బాధ కలిగింది కదా, దానికి తగిన సమాధానం చెప్తున్నారు మోలీ గారు. సార్ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది కదా, దాని గురించి మీ మాట. అదే బాగా చేశారు. ఐ రియలీ లైక్ ఇట్ అట్లీస్ట్ పర్సనల్గా. బట్ ఇప్పుడు డిప్లొమసీకి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వర్కౌట్ అవ్వవు. ఐ థింక్ వాళ్ళ ఇచ్చిన లాంగ్వేజ్లో మనం కూడా ఆన్సర్ ఇచ్చాము. ఐ థింక్ అది ఇంకా చిన్నగా చేశారని నేను అనుకుంటున్నా. ఇంకొంచెం పెద్దగా చేస్తుంటే బాగుండేది. వాళ్ళు అది 20-25 years నుంచి ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ అండి. లష్కర్ ఏ తోయిబా వీళ్ళందరూ కూడా టెర్రరిస్టులకి ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ వీళ్ళందరూ ఒకటే గూటికి చెందిన వాళ్ళు. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే మనకి టైం పడుతుంది రియలైజేషన్కి. కోర్స్ లేండి, సెంట్రల్ ఏజెన్సీస్ వాళ్ళందరూ వాళ్ళ వేలో వర్కింగ్ స్టైల్ ఉంటుంది కదా. బట్ అదర్ విచ్ వైజ్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ వాట్ ఎవర్ హ్యాపెన్ అనేది నా ఫీలింగ్ అట్లీస్ట్. థ్యాంక్ యూ. ఇది టిట్ ఫర్ టాట్ అంటాం కదండి. మన దేశం సమగ్రత మీద, మన దేశవాసుల మీద, ముఖ్యంగా హిందువుల మీద ఒక ఉగ్రదాడి జరిగింది. అది కూడా పాకిస్తాన్ వచ్చిన టెర్రరిస్టులని మనకు ఖచ్చితంగా తెలుసు. ఈ ముస్లిం టెర్రరిస్టులు మటుకు అంతమయ్యేంత వరకు మనం యుద్ధం చేయడం చాలా మంచిది. కాకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రకారంగా ఆల్అౌట్ కాకపోయినా కనీసం టెర్రరిస్టుల మీద మటుకు దాడి కంటిన్యూ అవ్వాలని కోరుతున్నాం మేమంతా. అది కరెక్ట్గా మోడీ గారికి చెప్పాము. మోడీ గారు చక్కటి యాక్షన్ తీసుకున్నారు. చాలా నచ్చిందండి. సింధూర్ అని పెట్టడం కూడా చాలా నచ్చింది. ఏదైతే మోడీ గారు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఉందో ఆ నిర్ణయానికి భారతదేశం మొత్తం కట్టుబడి ఉంది. మోడీ వెనకాల మేము ఉన్నాము. ఈ టెర్రరిజాన్ని అనేది దేశం మొత్తంలో, మన భారతదేశం కానీ ప్రపంచం మొత్తంలో టెర్రరిజాన్ని నాశనం చేయాలి. అగ్రదేశాలకి మోడీ గారికి సపోర్ట్ ఉన్నాయి మంచిగా. అదే సపోర్ట్తోని మోడీ గారుకు మేమందరం ఉన్నాము. టెర్రరిజాన్ని మొత్తం నాశనం చేయాలని చెప్పేసి మా కోరిక, అంతే. దీన్ని ఇంకా వెనుకకు తీసుకునే ప్రసక్తి లేదు. ముందుకెళ్ళి ఈ టెర్రరిజాన్ని నాశనం చేసేసేయాలి మొత్తము. దీనికి అందరం భారతీయులందరం కట్టుబడి ఉన్నాం. విన్నాం భయ్య. యాక్చువల్లీ నిన్న ఎర్లీ మార్నింగ్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్థావరాలపైన మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మిసైల్స్తో దాడి చేశారు. ఇది మన పహల్గామ్ అటాక్కి ప్రతీకారం తీసుకున్నారు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ నేవీ. సో ఇట్స్ ఎ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ టు ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. చాలా మోదీ గారు తీసుకున్న చర్య అందరూ సమర్థిస్తున్నారు. ఇప్పుడు ఉగ్రవాదం మన దేశంలో ఎక్కడ ఉండకూడదు. ఈ చర్య ఇంకా భవిష్యత్తులో కూడా ఇటువంటి ఏ చర్య తీసుకున్నా మోడీకి పార్టీలకు అతీతంగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు కూడా. ఎవ్వరూ దీన్ని ఉపేక్షించేది లేదు. నిజంగా మోదీ గారు భవిష్యత్తులో ఇంత మంచి చర్యలు తీసుకుని ప్రజలకు మంచి భద్రత కల్పించాలని కోరుకుంటున్నాను. ఆపరేషన్ సింధూర్ అనేది చాలా మంచి, అంటే మనకు ఒక రివెంజ్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అమాయకమైన ప్రజలు ఏదో జస్ట్ ఇట్లా క్లైమేట్ని ఆస్వాదించడానికి చెప్పని పాల్గాం వెళ్తే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వాళ్ళు చంపేశారు. సో ఎన్నో జీవితాలు బలైపోయినాయి. ఆల్మోస్ట్ 25+1 ఒకతను, అందులో నేపాల్ అతను కూడా ఉన్నాడు. సో ఇలా అమాయకమైన ప్రజల్ని చంపడం వల్ల పాకిస్తాన్కి వచ్చేది ఏం లేదు. బేసిక్గా వాళ్ళు ఏదో సాధించడం అనుకుంటున్నారు. సో దానికి మన ఇండియా బెస్ట్ రివెంజ్ తీర్చుకుంది నిన్న. ఆపరేషన్ సింధూర్ ఐ సపోర్ట్. రియల్లీ ఇట్స్ ఎ గుడ్ ఈవెంట్ బై ఇండియన్ గవర్నమెంట్. థ్యాంక్ యూ. జై మోడీ. ఆపరేషన్ సింధూర్ అనేది చాలా గ్రాండ్గా జరిగింది. మోడీ చేసిన ఈ పని వల్ల మనకు హిందూ దేశం ఉత్పత్తి బాగా పెరిగిపోతుంది. దీనివల్ల పాకిస్తాన్ దీనికి ప్రత్యేకారం కాకుండా అర్థం చేసుకొని సర్దుకుంటే బెటర్. అది ఆ అటాక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దోస్ హూ లాస్ట్ ద లైఫ్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్ వ్యాలీ దే గాట్ జస్టిస్. ఇట్లాంటి ఇంకా సర్జికల్ స్ట్రైక్స్ ఇంకోట్లా చేస్తా కంటిన్యూ పర్మనెంట్గా ఈ టెర్రరిజం అనేది క్లోజ్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను. జై హింద్. అంటే ఒక స్టెప్ మనం ముందు తీసుకున్నాము. అంటే సడన్గా అటాక్ చేయడం అనేది నాకు కరెక్టే అనిపిస్తుంది. వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వకముందే చేయడం అనేది. అండ్ 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అటాక్ చేయడం, అంటే ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అటాక్ చేయడం ఈజ్ గుడ్ థింగ్. ఎందుకంటే టెర్రరిస్ట్ మీదనే చేస్తున్నాం మనము, నార్మల్ పబ్లిక్ మీద చేయట్లేదు కాబట్టి. అండ్ దట్స్ ఇట్. సింధూర్ అనే పేరు అంటే నేనేమనుకుంటున్నానంటే, అటాక్ అయిన ప్లేస్ ఫీమేల్స్ని వదిలేసి ఓన్లీ హిందూస్ని టార్గెట్ చేసినందుకు
సింధూర్ అనంటే ఏంటంటే అంటే హస్బెండ్స్ చనిపోయినారు కాబట్టి మన హిందూ సంప్రదాయం ప్రకారం బొట్టు తీసేస్తారు. సో సింధూర్ అనేది మనకు మెయిన్ థింగ్. సో ఆపరేషన్ సింధూర్ ఆ విధంగా దీన్ని దానికి మన ఆపరేషన్కి ఆ పేరు పెట్టారని వాట్ ఐ ఫీల్. బట్ ఇట్ ఈస్ టేకెన్ బై గుడ్ డిసిషన్ బై మోడీ. మనం ప్రీవియస్గా చూస్తే హనుమాన్ కూడా సింధూర్ పూసుకునేటట్టు ఛాన్స్ ఉంది, ఇంక్లూడ్ అయినట్టు అనిపిస్తుంది. ఆడవాళ్ళకి బొట్టు ఎట్లా జరిగిపోయిందో దాని మీద గుడ్ డిసిషన్. ద టైటిల్ టేకెన్ బై ది మోడీ ఈస్ గుడ్. అది చాలా బాగా అనిపించింది మాకు. యాక్చువల్లీ మేము తెలంగాణ హైదరాబాద్ మెయిన్ సిటీలో ఉంటాము. అది జరగడము చాలా అందరికీ బాగా జరిగింది. ఎందుకంటే తీవ్రవాదులు మనని ఫైండ్ అవుట్ చేసి హిందువా ముస్లిమా అని అది చేయడం చాలా బాధాకరంగా జరిగింది. కావున 26 మంది చనిపోవడం చాలా బాధగా మన ఇండియన్ వాళ్ళు ప్రతి స్టేట్ నుంచి ఉన్నారు అక్కడ. అట్లా చేయడం చాలా తప్పు. ఎందుకంటే టూరిజం ప్లేస్ అన్నప్పుడు అందరు హ్యాపీగా ఫ్యామిలీతోని గడపాలని చూస్తారు, కానీ అక్కడ అట్లా జరగడం చాలా బాధగా ఉంది. ఎప్పుడు పోయినా అదొక మచ్చలాగా అయిపోయింది. అందుగురించే మోడీ ఏం చేసినారంటే మన స్టేట్ మనం కొట్లాడి తీసుకున్న తర్వాత వాళ్ళు ఎవరు హక్కుగా వచ్చి అది చేయడంగా తప్పు. కానీ మోడీ చాలా సీరియస్ ఉన్నాడు. మోడీ చేయడం వల్లనే ఆపరేషన్ జరిగింది. ఆ ప్లేస్లో ఎవరున్నా కాకపోవచ్చు. ఎందుకంటే చూస్తున్నారుగా ఎంతోమంది బాధపడుతున్నారు ఫ్యామిలీ. చంపేశారు కదా ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని. అదే ఏదున్నా కానీ వాళ్ళని పట్టుకొని చనిపోవడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళేమో టెర్రరిస్ట్ ఎట్లా ఉన్నారంటే అది హిందువా ముస్లిమా అడగడం అయితే చాలా తప్పు. ఎందుకంటే చంపితే అందరిని చంపాలి, అయినా కానీ రైట్స్ లేదు ఎవరికి చంపడానికి. కానీ ఈ అడగడం చాలా తప్పు. అది ఏంటంటే మన హిందూ భావనలో అందరికీ దెబ్బ తిన్నది. కావున ఇప్పుడైనా మేల్కొని కొంచెం హైదరాబాద్కి టెర్రరిస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయంట. దయచేసి ప్రభుత్వం చెప్పినట్టు అందరూ పాటించాలని కోరుతున్నాను. ఎందుకంటే చూశారు కదా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కావున మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు సీనియర్ సిటిజన్స్ వాళ్ళని యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హెల్ప్ చేయాలని కోరుతున్నాము. ఏమైనా ఎమర్జెన్సీ వాళ్ళు కూడా అటాక్ చేసే పరిస్థితి వచ్చింది అని వాళ్ళు సైరన్ ఎటువంటిది అక్కడ నుంచి ప్రభుత్వం డిక్లేర్ చేసిందనుకో ప్రతి యూత్ ఎవరెవరైతే వాలంటీర్స్ ఉంటారో చాలా జాగ్రత్తగా సీనియర్ సిటిజన్స్ని చిన్నపిల్లల్ని కాపాడాలని కోరుతున్నాను. జై శ్రీరామ్. విన్నాం, చూసాం కూడా. యా, వీఆర్ హ్యాపీ విత్ వాట్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్. అండ్ యా, కాకపోతే ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటే బెటర్ అని ఉంది. ఎందుకనంటే ఎవ్రీ 5 yearsకి మనం తిరిగి దాడి చేస్తున్నాం, వాళ్ళు కామ్ అవుతున్నారు, అంతా బాగానే ఉంది. కానీ మళ్ళీ 5 yearsకి మళ్ళీ వీఆర్ లూజింగ్ అవర్ లైఫ్స్ కదా. సో దాని గురించి అండ్ ఆల్సో అండ్ ఇంటర్నల్గా ఉన్న వాటిని కూడా ఇష్యూస్ని కూడా రిజాల్వ్ చేసుకోవాలి. ఓకే, వీఆర్ యాక్సెప్టింగ్ జమ్మూ కాశ్మీర్ ఈజ్ అవర్ ఇంటర్నల్ టెరిటరీ. కాకపోతే ఏంటంటే అక్కడ మనకు కొంత వ్యతిరేకత ఉంది. సో దాన్ని ఓవర్కమ్ చేసుకుని అక్కడున్న ఎలిమినేషన్స్ కూడా చేసి, క్లియర్ చేసి, ఎలిమినేషన్స్ ఇన్ ది సెన్స్ మైండ్ సెట్ పరంగా కానీ దేని పరంగా అయినా సరే. ఎందుకంటే మనకి లోపల నుంచి సపోర్ట్ లేని ఇంత జరగదని చెప్పి అందరికీ తెలుసు. దట్స్ ఫైన్. కాకపోతే ఏంటంటే వీ నీడ్ టు క్లియర్ ఇట్ అవుట్. అంటే నేను ఓకే బయటకు అడుగొచ్చాం, ఇప్పుడు ఇంట్లో కూడా కడుక్కోవాలి కదా. ఏదైతే మనకి ఇంటర్నల్గా ఉన్నాయో అవి కూడా అన్నీ ఇస్తున్నాం మనం. అంటే ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా రైట్, వీ విల్ బీ యునైటెడ్. అది ఎవరైనా కావచ్చు, అది మతంగా అయినా కులంగా అయినా ప్రాంతంగా అయినా కానీ. సో మనకి ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి. ఏది మనకి సౌత్కి ఏదో అన్యాయం జరుగుతుంది, అంత నార్త్కి చేస్తున్నారని చెప్పి. సో వెన్ ఇట్ కమ్స్ టు అన్ ఇండియా రైట్, వీ విల్ బీ యునైటెడ్ అండ్ మనం ఏకమై పోరాడతాం. అది వీ హ్యాడ్ దట్ ఇన్ ది అవర్ బ్లడ్. అది కాబట్టి మనం మన తాతల టైం నుంచి కూడా మనం కలిసి ఉండగలుగుతున్నాం, కలిసి నడవగలుగుతున్నాం. సో దట్ ఈస్ గ్రేట్ అబౌట్ ఇండియా. సో మీది మనం వేరే కంట్రీస్లో చూడలేం, అది ఓన్లీ ఇండియా. కానీ దీన్ని అలుసుగా తీసుకుని మనలో మనకే గొడవలు పెట్టి ఇచ్చేయాలనుకుంటే మాత్రం దిస్ ఈస్ హౌ యూ విల్ గెట్ బ్యాక్. దట్ ఈస్ రియల్లీ గుడ్ అండ్ ఇట్ ఈస్ యాప్టెడ్. బాగా అనిపించింది, మంచి రిటాలియేషన్ అనిపించింది. ఇట్లాంటివి ఫర్దర్గా కూడా చేయాలా. ఇంకోసారి మన వైపు టెర్రరిస్ట్ అటాక్ కాకుండా చూసుకోవడానికి ఇటువంటి చేస్తేనే చాలా ఉపయోగం ఉంటుంది. చాలా బాగా అనిపించింది అమ్మా, చాలా బాగా అనిపించింది. నైస్, ఎక్సలెంట్గా ఉంది పేరు. నేమ్ చాలా క్యాచీగా ఉంది, అంటే సో మీనింగ్ఫుల్ అనమాట. సో అంటే వాళ్ళు దేన్నైతే దెబ్బ కొట్టారో సింధూరం తీస్తే సింధూరమే పెట్టి, అంటే ఏదో మంచి మేమ్స్ కూడా వచ్చినాయి కదా. మోడీకి చెప్పండి అంటే మోడీకి చెప్పని చేసామని. సో వెరీ గుడ్, నేమ్ ఈజ్ వెరీ గుడ్ ఆపరేషన్. మోడీ దాంట్లో పర్ఫెక్ట్. ఏది ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు అంతే.
అది థ్యాంక్ యూ.